నమస్కారం ఎస్ఎల్టీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బాల్యంలో ఉన్న అవస్థలన్నీ మరలా వృద్ధాప్యంలో పునరావృతం అవుతాయి. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా. పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష 11 రోజుల పూర్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్. బాలయోగి అంటేనే అభివృద్ధి. బాలయోగి జయంతి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే సత్యానందరావు. మానవీయ వృద్ధాశ్రమంలో ప్రపంచ వృద్ధుల దినోత్సవం. జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా. బాల్యంలో ఉన్న అవస్థలన్నీ మరలా వృద్ధాప్యంలో పునరావృతం అవుతాయని, మానవుడు ఆధ్యాత్మిక బాంధవ్యం అలవర్చుకుంటే చిన్నతనంలో అల్లారు ముద్దుగా పెంచిన మనల్ని మరలా వారు వృద్ధాప్యంలోకి వచ్చిన తరువాత వారికి సరైన రక్షణ ఏర్పాటు చేసి వారిని సంతోషపరచాలని శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా స్వామి వారు అనుగ్రహ భాషణ చేశారు. ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా పడగట్లపల్లి గ్రామంలో డాక్టర్ జగన్మోహన్ రావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన జ్ఞాన చైతన్య సదస్సుకు శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా స్వామి వారు ముఖ్య అతిథిగా విచ్చేసి 54 మంది వృద్ధులకు సాలువా కప్పి నూతన వస్త్రాలు బహుకరించి సన్మానించారు. మరియు నా మొక్క నా శ్వాస కార్యక్రమంలో 90 మొక్కలను ఉమర్ అలీ షా స్వామి వారి అమృత హస్తాలతో అందజేశారు. ఈ కార్యక్రమంలో గురువు గారికి ఘన సత్కారం చేసి సన్మాన పత్రికను జ్ఞాపక రూపంలో అందజేశారు. ప్రముఖ కవి అన్నవరం శ్రీ కంచిబొట్ల కృష్ణ ప్రభాకరరావు సన్మాన పత్రిక చదివారు. ఈ కార్యక్రమంలో ముందుగా 9 మంది వేద పండితులు ప్రబల చదివి గురువు గారికి ఆశీర్వచనం చేశారు. వేద పండితులను స్వామి ఘనంగా సన్మానించారు. ప్రముఖ యోగా గురువు శ్రీ కర్రి సత్యనారాయణ రెడ్డి, వాసవి కళ్యాణ మండపం అధ్యక్షులు పులవర్తి గోపాలకృష్ణ, గోపిశెట్టి రాంప్రసాద్, సూరిబాబు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సంతోషాన్ని, ఆనందాన్ని తిరిగి మనం మన వారి సంతతిగా మన తల్లిదండ్రులకు కూడా అదే విధమైనటువంటి గౌరవం, ఆప్యాయత, ఆనందం, ఆహ్లాదాన్ని, ఆ సంతోషాన్ని మనం పంచాలి. అదే మనం వారికి సమర్పించేటువంటి ఒక అద్భుతమైనటువంటి భగవత్ సేవ. భగవంతుడి తల్లిదండ్రుల్లోనే నిండి ఉన్నాడు. ఇందువల్ల ఆ జన్మ తల్లిదండ్రుల నుండి, ఆ గర్భాలయం నుండి ఈశ్వరాలయంగా ఏర్పడి ఆ ఈశ్వరాలయం ఒక ప్రతిమను ఈ సృష్టిలో ప్రసాదించి ఆ జన్మ పొందడం కారణమైనటువంటి తల్లిదండ్రులు కారణభూతులు కాబడి చేత వారు భగవత్ స్వరూపులుగా మనం అన్వయింపజేసుకుని మన మనసులో ముందు ఆ తల్లిదండ్రులు ఇద్దరిని మనం గౌరవించి ఆప్యాయతతో పలకరించి ఆప్యాయతతో వారిని సంరక్షణ కల్పిస్తూ ఉన్నట్లయితే ఆ భగవంతుడికి సేవ చేసినట్లే. మనం ఎక్కడో ఏ ఆలయానికి వెళ్ళి సేవ చేయడం కన్నా ముందుగా మన ఇంట్లో ఉన్న మన తల్లిదండ్రులు అనేటువంటి ఆ దేవాలయాన్ని ముందు పూజించి మనం వారి మత ధర్మాన్ని బట్టి ఏ ఆలయానికి ఎక్కడికి వెళ్ళి పూజించినా ఆ పూజ యొక్క ఫలితం మనకు లభిస్తుంది. ఇది ఇంట్లో ఉన్న దేవాలయాన్ని మనం తిరస్కరించి ఎక్కడో ఉన్న ఆ దేవతామూర్తి యందు మనం దృష్టి పెట్టి పూజించిన ఆ ఫలితం లభించదు. ఇందువల్ల ఆ దేవుడు, ఆ భగవంతుడు, ఆ రూపంలో ఉండేటువంటి భగవంతుడు నీ జన్మనిచ్చిన నీ తల్లిదండ్రులు నీవు పూజించావా లేదా, గౌరవించావా లేదా, రక్షణ కల్పించావా లేదా, వారి యొక్క సంరక్షణ చూస్తున్నావా లేదా అనే ప్రశ్నల భగవంతుడు మనం ప్రశ్నిస్తాడు. మనకు సమాధానం ఉండదు. ఇందువల్ల మన ఇంట్లో ఉన్న దేవుణ్ణి, మన ఇంట్లో ఉన్న దేవాలయాన్ని, అంటే తల్లిదండ్రులు అనేటువంటి దేవాలయాన్ని మనం తిరస్కరించి మనం ఎన్నెన్నో ఆలయాలు తిరుగుతూ ఉంటాం. కాబట్టి ముందు మన ఇంట్లో ఉన్న ఆ తల్లిదండ్రులు అనేటువంటి దేవాలయాన్ని మనం వారి నుండి ఆశీర్వాదం పొంది మనం అనేక దేవాలయాలు సందర్శించినట్లయితే ఆ దేవాలయాల్లో, ఆ ఆలయాల్లో ఉండేటువంటి భగవంతుడు తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం పొంది వచ్చి ఉన్నాడు కనుక ఈ భక్తునికి ఆ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం ఉన్నందున అది ఒక అర్హతగా స్వీకరించి ఆ భగవంతుడు మనకు గొప్ప ఆశీస్సు ప్రసాదిస్తాడు. ఆ ఆశీస్సు చేత మనకు సర్వం లభిస్తాయి. కాబట్టి ఆ భగవంతుడు, మన ఇంట్లో ఉన్న భగవంతుడిని మనం పూజించి మనం భౌతికంగా ఉండేటువంటి ఆయా ఆలయాల్లో ఉండేటువంటి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొందినట్లయితే మన పూజాఫలం పూర్తి కాబడుతుంది. అటువంటి మహోన్నతమైనటువంటి
వృద్ధాప్యం అనేటువంటి ఒక గొప్ప భగవత్ స్వరూపమైనటువంటి లక్షణం, భగవత్ స్వరూపమైనటువంటి ఆ యొక్క స్థితి వృద్ధాప్యం. కనుక ఆ వృద్ధాప్యంలో మన తల్లిదండ్రుల్ని గౌరవించాలి, వాళ్ళని ఆదరించాలి, గౌరవ మర్యాదలు ఇస్తూ ఉండాలి, ఆప్యాయత కలిగి ఉండాలి, ప్రేమాభిమానాలు పంచాలి. బిక్కువోలు మండలం పందలపాక శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీపారాధన కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా అనపతి నియోజకవర్గం బిక్కవల మండలం పందలపాక శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు దీపారాధన కార్యక్రమం ఎన్డీఏ నాయకులు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చిన్నబుజ్జి, ఆలయ కమిటీ సభ్యులు అబ్బులు రెడ్డి, జగ్గి శ్రీను, దొరబాబు, జన సైనికులు కర్ర శ్రీను, రెడ్డి నవీన్, సిరివరపు వీరబాబు, బొండా శ్రీను, లక్కమణి శ్రీను, సింహ నూకరాజు అనేక మంది మహిళలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పెన్షన్దారులకు ఇంటింటికి వెళ్లి అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కువల మండలం బలభద్రపురంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు పెన్షన్లు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు మరియు ఇతర పెన్షన్లు ఉదయం ఇంటింటికి వెళ్లి పెన్షన్దారులకు పెన్షన్ అందజేశారు. అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి క్రమం తప్పకుండా ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ అందించడం జరుగుతుందని వారు తెలిపారు. అలాగే ప్రతి నెల ఇలాగే ముందు కూడా ఇవ్వడం జరుగుతుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిక్కువల మండలం ఎన్డీఏ నాయకులు, బలభద్రపురం గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చీడిగా దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రాయశ్చిత దీపారాధన నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్ర ప్రసాద లడ్డూ తయారీలో జంతు అవశేషాలతో తయారు చేసిన నెయ్యి వినియోగించి ప్రపంచ భక్త జనకోటి మనోభావాలను దెబ్బతీసిన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన 11 రోజుల ప్రాయశ్చిత దీక్షకు సంఘీభావం తెలిపారు. కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు పంతం నానాజీ, నియోజకవర్గ కూటమి నాయకులతో కలిసి కాకినాడ రూరల్ మండలం చీడిగ గ్రామానికి శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన పాలక మండలి కమిటీ లడ్డూ కల్తీకి పాల్పడిన అరాచానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత దీక్షకు శ్రీకారం చుట్టడం విదితమే. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు పంతం నానాజీ మీడియాతో మాట్లాడుతూ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి పవిత్ర ప్రసాదాన్ని ప్రపంచ ప్రజలు అతి పవిత్రంగా భావిస్తారు. పొరపాటున చేతి నుండి క్రిందికి పడిపోయిన కళ్లకు అద్దుకుని తీసుకునే పవిత్ర ప్రసాదం. గత నిర్లక్ష్యపు ప్రభుత్వంలో స్వామివారి ప్రసాదం తయారీలో కల్తీ చేసి అపవిత్రం చేయడంపై యావత్ ప్రపంచ ప్రజలు మనోభావాలను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఈ ఘటనపై ప్రజలందరి మధ్యలో వేదన ఉందని, దైవానికి ఎవరి వల్లైనా అపచారం జరిగినా, అపచారం చేసినా వారికి పశ్చాత్తాప భావన లేకపోయినా లోకక్షేమం కోసం ప్రాయశ్చిత దీక్ష చేయాలని పవన్ కళ్యాణ్ సంకల్పించడం జరిగిందని వారు తెలిపారు. దీపారాధన కార్యక్రమానికి సంఘీభావం తెలపడానికి వచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ మరియు బీజేపీ పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు, శ్రేణులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ మండలి, గ్రామ స్థాయి నాయకులు మరియు అధిక సంఖ్యలో ప్రజలు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క చోట కూడా, ప్రతి దేవాలయంలో కూడా నాయకులైతేనేది, ప్రజలైతేనేది పెద్ద ఎత్తున దేవాలయాల్లో ప్రతి ఊర్లోని ప్రతి ఇంటి దగ్గర కూడా రేపు నారాయణ మంత్రం నమో నారాయణ అసలు అది కరెక్ట్ కాదు. 4 రోజులు 5 రోజులు కూడా ప్రోగ్రాం లైట్గా 13 రోజులుగా ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారు. ఎవరో చేసిన పాపానికి ఆయన చేస్తా ఉన్నాడు దీక్ష. సర్వసాధారణంగా ఎవరైనా పాపం చేస్తే వాళ్ళు మొన్న ఏం చేసినట్టు వాళ్ళు తప్పు పొరపాటు చేస్తే వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఎవరో చేసిన తప్పుకి మా నాయకుడు ఇవాళ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తూ ఉన్నారు. రేపు తిరుపతి చేరుకొని ఉన్నారు. ఆ సందర్భంగా ఈవేళ నుంచి కూడా మనం ప్రతి దేవాలయంలో దీపాలు చేస్తాం. రేపు నమో నారాయణ జపం హైందవ ధర్మాన్ని కాపాడాలి. చాలామంది నాకు పొద్దు నుంచి కొంతమంది విలేకరులు అందరూ ఫోన్ చేశారు. ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఎలక్షన్ ముందు సర్వమతాలు అన్నాడు,
ఇప్పుడేంటి హైందవ మతం అంటున్నాడు. నేను ఒక విషయం చెప్తాను. సరిగ్గా పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లు కానీ, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు కానీ, ఎన్నికల ముందైతేనేది, ఎన్నికల తర్వాత ఇవ్వాలైతేనేది ఏం మాట్లాడారో మీరు గమనించండి. మీరు గమనించి ఆ ప్రశ్న ఏది చెప్పి చెప్పారు మిత్రులు ఏదో కొంచెం క్లోజ్గా పత్రికల్లో తిరిగేటట్టు మిత్రులు అడిగిన సమాధానం. కాకినాడ మానవయ్య వృద్ధాశ్రమంలో ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడలో మానవీయ వృద్ధాశ్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, అసోసియేషన్ అధ్యక్షుడు బి సూర్యనారాయణమూర్తి, ఆంధ్రప్రదేశ్ వినియోగదారుల సమాఖ్య జాయింట్ సెక్రటరీ న్యాయవాది కొమ్మ శ్రీనివాసరావు, జక్కా ప్రసాద్, ఎంపీ గోపాలరావు, కె సత్యనారాయణ అధ్యక్షతన ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ సభ్యులు కొవ్వూరి వెంకటరమణమూర్తి, సుబ్బలక్ష్మి, ఎ మహాలక్ష్మి, కె సూర్యనారాయణలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ మానవీయ వృద్ధాశ్రమం ఫౌండర్ ఎస్ సుభద్ర, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ వృద్ధుల దినోత్సవం ఈ సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీ బి సూర్యనారాయణమూర్తి గారు పెద్దపురం అయింది. ఆయన వారి ఆధ్వర్యంలో ఉన్న ఆ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కలిసి మన కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ రాహుల్ మీనా గారి చేతుల మీదుగా జిల్లా పరిషత్ విశ్రాంత ఉద్యోగి శ్రీ వెంకటరమణమూర్తి గారికి, వారి శ్రీమతి సుబ్బలక్ష్మి గారిని, అలాగే ఇక్కడ మహాలక్ష్మి గారిని, సూర్యనారాయణ గారిని సన్మానం చేసుకుని ఈ వృద్ధాశ్రమం మానవీయ ఫౌండేషన్ ఆశ్రమంలో ఉన్న వృద్ధులందరికీ ఈరోజు పళ్ళు దుప్పట్లు పంచిపెట్టి వృద్ధులకు చేయటమని చెప్పడం జరిగింది. ఇవాళ అక్టోబర్ 1వ తారీఖుని ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా మానవీయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్లో ఆశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా ఈ రోజుని సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క వృద్ధాశ్రమాలన్నింటి కూడా సందర్శించడం, వృద్ధాశ్రమాలు లేని చోట్ల అసలు ప్రభుత్వపరంగానే వృద్ధులకు ఆశ్రమాలు కట్టించాలని, అలాగే తల్లిదండ్రులని బయటికి వదిలేసినటువంటి వృద్ధులకి ఆశ్రమాల్లో సెంటర్ కల్పించాలని, వాళ్ళకి రక్షణ పోషణ కోసం అని చెప్పేసి ఈ యొక్క సంఘాలు కృషి చేస్తూ ఉంటాయి. వీళ్ళందరికీ కూడా పెన్షన్ రాకపోయినా, అలాగే రేషన్ రాకపోయినా, అలాగే ఏ రకమైనటువంటి వైద్య సదుపాయం లేకపోయినా, తల్లిదండ్రుల నుంచి ఆదరణ ఆప్యాయత లేకపోయినా కూడా ఈ సంఘాలు వాళ్ళ కోసం కృషి చేస్తూ ఉంటుంది. మా యొక్క ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్కు ట్రిబ్యునల్స్ని జిల్లా పరంగా ప్రతి డివిజన్లోని కూడా 2 కాకినాడ అని పెద్దాపురం డివిజన్స్లో ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. అక్కడ కన్సల్టేషన్ ఆఫీసర్గా మరి నేను కన్సల్టేషన్ ఆఫీసర్గా అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారితో కలిసి మరి విసర్జించబడినటువంటి వృద్ధులకు వారికి న్యాయం చేయడం నిమిత్తం వాళ్ళ పిల్లలతోటి మరి కౌన్సిలింగ్ చేసి వారి ద్వారా వారికి ఆర్థిక మరియు పోషణ ఖర్చుల నిమిత్తం కూడా ఆర్థిక సహకారాలు అందించేలాగా చర్యలు తీసుకుంటూ ఉంటాం. వినాయక చవితి మహోత్సవాల సందర్భంగా భారీ అన్నదానాన్ని చేపట్టడం జరిగిందని కాకినాడ మినీ గూడ్స్ ఆటో ఓనర్స్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వెలుగుబంటి వెంకటరమణ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ వాల్ప్ రోడ్లో కాకినాడ మినీ గూడ్స్ ఆటో ఓనర్స్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, అసోసియేషన్ గౌరవాధ్యక్షులు గదులు సాయిబాబా ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. 30 సంవత్సరాల నుంచి అన్నదానం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. 13 సంవత్సరాలు అధ్యక్షులుగా పనిచేసి అసోసియేషన్ అభివృద్ధి పరచడం జరిగిందన్నారు. మరోసారి ఎమ్మెల్యే కొండబాబు సహకారంతో మరొకసారి అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ వీర వెంకట సత్యనారాయణ, సెక్రటరీ చాట్ల గురుమూర్తి, జాయింట్ సెక్రటరీ మేడసన్న రాజా, ట్రెజరర్ కేవీవి సత్యనారాయణ, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన కొండబాబు ఆశీస్సులతో, అదే కాకుండా మన వానరకం డ్రైవర్స్ అందరూ ఆశీస్సులతో 9 రోజులు నవరాత్రులు పూర్తి చేసుకుని అన్నదానం ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమం ఇచ్చేసిన భక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెబుతున్నాను. అంతేకాకుండా ఈ యొక్క సహకారం అందించిన అన్నదానానికి సహకరించిన అందరికీ కూడా పేరు పేరున
నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇట్లు మీ వైవి రమణ. మా కొండబాబు ఆధ్వర్యంలో కొండబాబు ఆశీస్సులతో అన్నదానం కూడా కార్యక్రమం జరుగుతుంది. ఆయన కూడా వస్తున్నాను, సమయం లేక రాలేదు. ఆయన కూడా మా ధన్యవాదాలు. కొండబాబు గారికి, ఎమ్మెల్యే గారికి నమస్కారం. కూటమి ప్రభుత్వంలో అవ్వాతాతల ఆనందం రెట్టింపు అయిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒకసారి 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు ఇచ్చి మాట నిలబెట్టుకున్నామని వారు తెలిపారు. 1వ తారీఖునే చాకచక్యంగా పెన్షన్ ఇవ్వడంతో పాటు ఉద్యోగులకి జీతాలు ఇవ్వడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపుతుందని వారు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ చేయడంతో అవ్వాతాతలు ఆనందాన్ని వెలకట్టలేకపోతున్నామన్నారు. వికలాంగులకు 6000, మంచం మీద ఉన్న వారికి 15000 రూపాయలు పెన్షన్ ఇవ్వడంతో వారి జీవితాలలో కొత్త వెలుగు నింపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వారు తెలిపారు. నియోజకవర్గంలో 43,047 మందికి 18,15,85,000 రూపాయలు పంపిణీ చేస్తున్నామని వారు వివరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో కొత్తపేట మండలం, వాడపాలెం, బెల్లకుర్రు, రావులపాలెం మండలం, రావులపాడు, ఆలమూరు మండలం, పినికేరు, కలవచెర్ల గ్రామంలో జరిగిన పెన్షన్ల కార్యక్రమంలో రాజమండ్రి మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, ఎమ్మెల్యే సత్యానందరావు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఈదల చిన్నబాబు, వంటిపల్లి సతీష్, ఈదల సత్యనారాయణ, నల్లబాబు, మెల్ల గోపాలం, సలాది నాగేశ్వరరావు, వడ్డీ వెంకన్న, నియోజకవర్గ కార్యకర్తలు మరియు కూటమి నాయకులు నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కలవచెర్ల గ్రామం రావడం, ఈ గ్రామంలో పెన్షన్దారులు కలుసుకుని మాట్లాడటం, పెన్షన్దారులు అందరిలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఏదైతే చెప్పారో ఆ విషయాలన్నీ కూడా నిజం చేస్తూ పెన్షన్దారులందరికీ కూడా చక్కటి న్యాయం చేశారని అందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి పెన్షన్దారులందరికీ కూడా 1వ తారీఖునే పెన్షన్ అందడం ఖచ్చితంగా జరుగుతూ ఉంది. ఉదయం 9-10 గంటలకల్లా 90% పైగా పెన్షన్లు అధికారులు తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల లోపల ప్రారంభించి ఖచ్చితంగా పెన్షన్లు అందివ్వడం జరుగుతూ ఉంది. మరి పెన్షన్దారులందరూ కూడా గతంలో ఉన్న ఏ విధమైన అనుమానాలు, భయాలు మాకు లేవు, చక్కగా పెన్షన్లు అందుతున్నాయని పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పట్ల. ఈ రోజున కొత్తపేట నియోజకవర్గంలో 43,047 పెన్షన్లకి 18,15,85,000 రూపాయలు ఒక కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఈ నెల పెన్షన్ల కింద పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి జయంతిని పురస్కరించుకుని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. లోక్సభ మాజీ స్పీకర్ జీఎం బాలయోగి జయంతిని పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన కొత్తపేట సెంటర్లో శాసనసభ్యులు బండారు సత్యానందరావు బాలయోగి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోనసీమ అభివృద్ధికి చిరునామా జీఎంసీ బాలయోగి అని వారు తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మన్ గా, మంత్రిగా, పార్లమెంటు సభ్యుడిగా, లోక్సభ స్పీకర్ గా బాలయోగి విశిష్ట సేవలు అందించారని గుర్తు చేశారు. కోనసీమలో ఏ మూలకు వెళ్లినా బాలయోగి అభివృద్ధి కనపడుతుందని సత్యానందరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో బూసి జయలక్ష్మి, భాస్కర్రావు, కంటంశెట్టి శ్రీనివాస్, ధరణాల రామకృష్ణ, రెడ్డి రామకృష్ణ, కంజు వెంకటేశ్వరరావు, గేర ఇన్సాక్ మరియు తదితరులు పాల్గొన్నారు. కోనసీమ ప్రాంతానికి ఎనలేనటువంటి సేవలు చేసినటువంటి భారతదేశ లోక్సభ సభాపతిగా పనిచేసినటువంటి బాలయోగి గారి జయంతి సందర్భంగా వీరికి ఈనాడు ఘనమైన నివాళులు అర్పించి వారి ప్రాంతానికి చేసినటువంటి సేవలను ఒకసారి స్మరించుకోవడం మనందరి విధి బాధ్యతగా తెలియజేస్తూ ఉన్నారు. బాలయోగి గారు అతి తక్కువ కాలమే రాజకీయాల్లో ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్గా, పార్లమెంట్ సభ్యులుగా, శాసనసభ్యులుగా, మంత్రిగా, లోక్సభ సభాపతిగా ఈ ప్రాంతానికి చేసిన
విలువలు ఇక్కడ ప్రాంత ప్రజానీకం ఎప్పటికీ కూడా మర్చిపోలేనటువంటివి. అందుకే ఆయన చిరస్మరణీయుడిగా ఈ ప్రాంత ప్రజల మధ్యలో నిలిచిపోయారు. అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమాల్ని ఆయన సాధించడం జరిగింది. యానం ఎదుర్లంక వారధి నిర్మాణం కానీ, కోనసీమ రైల్వే లైను సాధనకు ఆయన చేస్తున్న కృషి కానీ, రావులపాలెం సిద్ధాంతం జొన్నాడ వద్ద గోదావరి వశిష్ఠ నదుల మీద నేషనల్ హైవే 4 లైన్ చేసి అక్కడ 2 బ్రిడ్జిల నిర్మాణానికి కానీ, ఈ ప్రాంత ప్రజలకు కనీస అవసరాలు, కనీస సౌకర్యాలు, త్రాగునీరు, రోడ్లు, ఈ ప్రాంత ప్రజానీకానికి జీవనోపాధికి ఆయన చేసినటువంటి కృషి అనన్య సామాన్యం. పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత 11 రోజుల దీక్షకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ ఆధ్వర్యంలో దీపారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తోట సుధీర్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం తిరుమల తిరుపతి విశిష్టతను దెబ్బతీయడానికి కుట్రపన్ని తిరుమల వెంకటేశ్వరుని ప్రసాదం తయారీలో జంతు అవశేషాలతో తీసిన నెయ్యిని ఉపయోగించి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుని భక్తుల మనోభావాలు దెబ్బతీసిన విషయం తెలిసిందే. అయితే జరిగిన పొరపాటుపై ప్రజల్లోనూ భక్తుల్లోనూ తీవ్రమైన ఆందోళన తలెత్తిన కారణంగా వైసీపీ ప్రభుత్వం చేసిన దోష పరిహార నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టడం జరిగిందని వారు తెలిపారు. వారి పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రాయశ్చిత దీపారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు కూటమి ప్రభుత్వంపై ఉండాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తలాటం సత్యం, బడి కృష్ణ, అడబల సత్యనారాయణ, దొగ్గన బాబ్జీ, బొట్టు లీలా, మిరియాల హైమావతి తదితరులు పాల్గొన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి దీక్ష మద్దతుగా 3 కార్యక్రమాలను నిర్వర్తించమని జనసేన పార్టీ వారు ఆదేశాల మేరకు ఈ రోజున మొట్టమొదటి కార్యక్రమంగా దీపారాధన కార్యక్రమాన్ని మన సంత చెరువు వద్ద ఉన్నటువంటి కనకదుర్గమ్మ దేవాలయంలో దీపారాధన కార్యక్రమాన్ని అందరూ జనసేన నాయకులు, కూటమి తెలుగుదేశం వారు, బీజేపీ కూటమి ప్రభుత్వం అందరం కలిసి ఇక్కడ భక్తులు, చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరం కలిసి కార్యక్రమాన్ని చేపట్టాం. ముఖ్యంగా మన తిరుపతి లడ్డూలో జరిగినటువంటి అపచారానికి పరిహారంగా కళ్యాణ్ గారు ఆయన ఈ పరిహార దీక్షను చేపడుతున్నారు. అందులో భాగంగా రేపు పవన్ కళ్యాణ్ గారు మెట్ల మీదుగా తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసి 11 రోజులు మాలాధారణ చేసి ఒక దీక్షను చేపట్టారు. దాంట్లో భాగంగా మొదటి రోజున ఈ దీపారాధన కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతుంది. రేపు దీక్షా కార్యక్రమం చేయబోతున్నాం. 3వ రోజు భజన కార్యక్రమాలు, ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర సుభిక్షం కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక మేలు జరగాలి, గత ప్రభుత్వంలో చేసినటువంటి పాపాలకు ప్రాయశ్చిత్యానికి చేసుకోవడానికి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి దీక్ష వర్ణనాతీతం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాల్యంలో ఉన్న అవస్థలన్నీ మరలా వృద్ధాప్యంలో పునరావృతం అవుతాయి. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా. పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష 11 రోజుల పూర్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్. బాలయోగి అంటేనే అభివృద్ధి. బాలయోగి జయంతి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే సత్యానందరావు. మానవీయ వృద్ధాశ్రమంలో ప్రపంచ వృద్ధుల దినోత్సవం. జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.